ఎలక చచ్చింది కంపు కొడుతుందేంట్రా? నేను చెప్పిన కొట్లో తెల్లదా మందు? ఇలా చూడు, ప్యాకెట్లోనే యావజ్జీవ శిక్ష అనుభవించినట్టు మెత్తబడి చిప్స్ చెత్తలా తయారయ్యాయి. నువ్వెందుకు పనికిరావురా? రేయ్, నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పమంటావా? ఫ్రీగా తాగుతున్నప్పుడే ఎంత ఫోర్స్ దొబ్బుతున్నాడే, సొంత ఖర్చుతో తాగితే ఇంకెంత బొమ్మ చూపిస్తాడనేగా. నేను అలాగేం ఆలోచించట్లేదు. ఏ అంతకంటే దారుణంగా ఆలోచించావా? లేదండి, రమణ గారిని ఎలాగైనా మీట్ అవ్వాలి. ఆ 3వ బిల్డింగ్ లో పాచిపళ్ళ కౌన్సిలర్ ఉంటాడు. ఆ వదిలేసిన కేసు, ఉంచుకున్న కేసు, లేచిపోయింది రంకు కేసు అటువంటి వాడే చూసుకుంటాడు. 4,000 కనుక ఇచ్చావనుకో నీ మ్యాటర్ వాడే ఫినిష్ చేస్తాడు. ఏమంటావు? అయ్యో అదేం వద్దండి, రమణ గారిని మీట్ అయ్యి ఎలాగైనా ఒక విషయం చెప్పాలి. రేయ్, చెప్పిన విషయాన్నే చెప్పనట్టు మళ్ళీ ఫ్రెష్ గా చెప్పి రమణ రమణ అంటూ లూపేస్తావేంట్రా? రమణ గారిని వాళ్ళ ఇంట్లో మీట్ అయితే పోలా? వెళ్ళి మీట్ అవరా? రండి దొరగారు అంటూ రోడ్డు మీద నీకోసం వెయిట్ చేస్తుంటారు. అంత మంచివారా? రే, ఆడేమన్నా నీ గురక అనుకున్నావా? వాళ్ళ ఇంటి ముందు 10 పిశాచాలు ఉంటాయి. వాటిని దాటికి వెళ్తే 2 కుక్కలు ఉంటాయి. వాటిని దాటికి వెళ్తే 2 గొరిల్లాలు ఉంటారు. ఇవన్నీ దాటికి వెళ్ళి నువ్వు కలవగలవా? గుమ్మం దగ్గరే లటక్కన పట్టుకుంటారా. నువ్వు మొత్తానికి నన్ను ఇరికించేస్తావు, వాళ్ళు నన్ను నరికేస్తారు. ఇదిగోరా నీ కంపు బ్రాంది చెత్త చిప్స్ పట్టుకుని బయలుదేరు. వద్దురా బాబు, బయలుదేరరా. నా మాట విని తాగేసేది అంతే అంతే, కొంచెం. వెరీ గుడ్, సూపర్. ఇది ఇది మీ తుపాకే. సేఫ్టీ కోసం నా దగ్గర పెట్టుకున్నాను. లేవగానే ఏదో టెన్షన్. లోపలికి ఎలా వచ్చావు? సార్, మీ బిల్డింగ్ సార్ స్ట్రాంగ్, సెక్యూరిటీ వీక్. ఈ బండోళ్ళంతా ఎంట్రన్స్ దగ్గరే ఉన్నారు, వెనకాల ఎవ్వరూ లేరు. మీ కాంపౌండ్ వాళ్ళు ఎక్కితే అక్కడి నుంచి ఒక కొబ్బరి చెట్టు స్ట్రైట్ గా మీ బాల్కనీ దాకా ఉంది. అక్కడి నుంచి ఒక పైప్ పట్టుకొని నేరుగా ఈ బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా రావచ్చు. ఇట్టించే వచ్చాను సార్. ఎంతో పెద్ద బాత్రూమ్ సార్. ఏదో నేను వచ్చాను కాబట్టి బతికిపోయారు సార్. అదే మీ ఎనిమిస్ ఎవరైనా వచ్చుంటే మిమ్మల్ని షూట్ చేసేవాళ్ళు. ఇంకేముంది, రేపు బంద్ ప్రకటించి సిటీ మొత్తం శ్రద్ధాంజలి అని హిందీలోనూ తెలుగులోనూ పోస్టర్లు అతికించేవారు. సార్, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్. సెక్యూరిటీని కొంచెం టైట్ చేయండి. ఏంట్రా నీ ప్రాబ్లం? లేదు, మిమ్మల్ని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మిమ్మల్ని కలవాలని, కానీ కుదరట్లేదు. అందుకే ఇలా బాత్రూమ్, కొబ్బరి చెట్టు. సారీ సార్. రేపు పొద్దున ఆఫీస్కి రా. సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అన్న. తీసుకెళ్లి పైన కూర్చోబెట్టు. కత్తితో పాటు సుత్తి కూడా తగులుకుందేంట్రా బాబు? ఏంటి తమరి మొహం అలా మాడిపోయింది? ఇప్పుడు రమణ నా పాకెట్లో. రమణ ఏమన్నా గోళికాయ పాకెట్లో జాకెట్లో పెట్టడానికి? నిజం చెప్పు, లిఫ్ట్ అడిగే వచ్చావా? ఇప్పుడు కనుక దీన్ని చూసావంటే నువ్వు గింగిరాలు తిరిగి కంగుకుంటావు. ఏంట్రా ఇది? రెహమాన్ ఆస్కార్ అవార్డు తీసుకున్నట్టు కుక్కర పట్టుకున్న నా ఫోటో తీసావు. అది సరే, దీంతో ఏం పీకుదామని రమణ గారికి చూపించబోతున్నాను. సార్ 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 ఇది రాయే సార్, ఇది రాయి. ఆయోస్తే వెళ్ళొచ్చుగా సార్. పందెంలో గెలిచే కోడినే ప్రాణాలతో ఉంచుతారు సార్. పనికి రాదు అని తెలిసిన మరుక్షణమే కోసి కూర వండుతారు సార్. ఇక్కడ నాది సేమ్ సిచ్యువేషన్ సార్. వంట చేయలేనని తెలిసిందా నన్ను పార్ట్లు చేస్తారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్. ప్రయత్నిస్తాను. నేనేమన్నా కళ్ళకు గంతలు కట్టి ఉట్టుకొట్టమన్నానా ప్రయత్నించడానికి? ఈ ఢిల్లీని మీరే కాపాడాలి. అయినా ముంబైలో ఉంటూ ఆ పేరేంట్రా ఢిల్లీ అని? మీకు నచ్చలేదంటే మార్చేద్దాం సార్. బీహార్, అస్సాం, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ ఇలా మీకు నచ్చిన పేరుతో పిలవండి సార్. కానీ ఈ గుట్టు మాత్రం బయట పెట్టకండి సార్. సరే, నువ్వు ఒక పని చేయి. ఇక్కడ నుంచి నడుస్తూ 5 కిలోమీటర్ వెళ్ళావంటే అక్కడ ఒక బాయ్ కొట్టు ఉంటుంది. అక్కడ ఒక మటన్ బిర్యానీ తీసుకో. అట్నుంచి రైట్ కట్ చేసావు అనుకో, కంపు కొట్టే పందులు సందా. ఇలా ముక్కు మూసుకోకుండా వెళ్తే అక్కడ ఒక సేటు వేడి వేడి జిలేబీలు అమ్ముతూ ఉంటాడు. అవి తీసుకొని ఒక 1/2 కిలోమీటర్ నడుస్తూ వెళ్ళావు అనుకో, ఒక పిల్లాడు గొడిగెట్టుకొని మీటాపాన్ కట్టి అమ్ముతూ ఉంటాడు. వీటన్నిటిని 5 నిమిషాలు తీసుకురావాలి, సరేనా? సార్ 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 ఒక్క 5 నిమిషాలు టైం ఇచ్చారంటే పులిహోర కట్టుకుని వెళ్ళిపోతాను సార్. మీరు చెప్పినవన్నీ ముంబై ట్రాఫిక్ లో తీసుకురావడానికి 2.5 రోజులు అవుతుంది సార్. మీరు నాతో బాగా ఎక్సకాలాడుతున్నారని అర్థమైంది సార్. బిర్యానీ తిన్న నోటితో ఎవడో జిలేబీ తిండు. ఎంత డిఫరెంట్ టేస్ట్ అనుకున్నా అదే నోటితో మిఠాపాన్ తినడు సార్. సరే, మీ నోరు మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది మెక్కండి, నేను వెళ్ళొస్తాను సార్. సార్, ఇలాంటి అధవేషాలు చాలా వేశాను కదా సార్, మర్చిపోయాను. 5 నిమిషాలు వచ్చేస్తాను సార్. చెప్పు. నాది చాలా చిన్న ప్రపంచం. నాకంటూ ఎవ్వరూ లేరు. తనని నేను కలిసేంత వరకు, తనొచ్చాకే నా జీవితం అందంగా మారింది. తనని ఎందుకు కలిశాను? తను నా కోసమే పుట్టింది. తన పేరు అంజనా.
Angel, lovely angel, cheesy angel, మెరుపుల్ని అరిపించేటి కులుకో ఏంజల్ తారల్ని తరిమేసేటి తడుకో యూత్ కోరి వచ్చే ఫ్యాన్సీవో జీన్స్ టాప్స్ లో నా ఝాన్సీవో క్యాట్ వాక్ లో హాట్ బేబువో అందానికే నువ్వు బాబువో హే జారి పడ్డ జాబిలమ్మ సైజ్ జీరో అయితే తన నోరే మూసిందా నోబెల్ ప్రైజ్ ఇస్తారే తెగ ఆపకుండా బాగి బాగి మనసు లాగి గోలెట్టేసిందే ఎన్నీడల్లాంటి నడుమంపుల్లో నలిగే మగ చూపులెన్నో నీ నవ్వుల్లో నా నక్షత్రాలు రిప్పున్నాయి ఏమాయో నెప్ట్యూనే కాలించి పండోరా ఛేదించి వెతికి చూసా విశ్వంలో నా తన సాటెవ్వరు లేనే లేరులే హీబ్రూ లాటిల్ల కవితలే ఐబ్రో లిపితోనే తెలుపునే బాలే ఫ్లామెన్కో నాట్యమే వీరి కన్నుల సైగ నడకలే ఆవాసం జాస్కానం పసి మాటల్లోనేగా సిరిమల్లి జాజిత వితన శ్వాసిపోయే దివి నుండి భవికొచ్చే ఓ ఏంజల్ రేంజ్ ఏంజల్ నా ముక్కు మీద కాదురా Take the book off. Yeah. Stop. Fight. ఇదే స్టైల్లో రేపు మార్చారండి, తప్పకుండా మీరే గెలుస్తారు. ఓకే బెస్ట్. యో నీ ఒక్కో పంచులు నువ్వు గెలవాలనే డ్రీమ్ కనిపించింది. ఈ నేషనల్ గేమ్స్ అవి లడ్డూ తిన్నది ఈజీగా గెలుస్తావు. తర్వాత ఏముంది, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్. మైక్ అవన్నీ జరగాలంటే రేపు జరగబోయే సెలక్షన్స్ లో నేను సెలెక్ట్ అవ్వాలి. అందులో నాకు డౌట్ లేదు, కానీ ఇంకో డౌట్ ఉంది. ఏంటి డౌట్? నాకు తెలియకుండా ఇంకెవరి దగ్గర కోచింగ్ తీసుకుంటున్నావా? మైక్ ఏంటి మైక్, మీరు హనుమంతు లాంటి వారు. మీ బలం మీకే తెలీదు. అది ఇప్పుడు చెప్పకమ్మా, రేపు గెలిచి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మర్చిపోకుండా చెప్పు, ఇతనే మైకు నా గురువు, మొత్తం అంతా నేర్పించింది నేనేనని చెప్పు. ఈ మ్యాటర్ పబ్లిసిటీ చేసి నా బాక్సింగ్ అకాడమీని డెవలప్ చేసి ఈ వైజాగ్ సిటీలో ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని హ్యాపీగా సెటిల్ అవుతాను. All the best, Anjana. Bye, Manju. Thank you. Come on, go. ఎక్కడున్నావురా? నేను ఇంట్లో ఉన్నాను గురు. బయలుదేరకుండా ఏం చేస్తున్నావురా? అదే నేను ఆమ్లెట్ వేస్తున్నాను గురు. ఫ్లైవేట్ కేటగిరీ మొదలెట్టేసారు బాగా. ఈ టైంలో హాఫ్ బాయిల్ ఆమ్లెట్ అంటూ నీ కేటగిరీ బాక్సర్స్ అందరూ వచ్చారు. ఇడియట్. వచ్చేస్తాను, టెన్షన్ అవ్వకు. అంజనా అంజనా నేనే లేనే అంజనా నీలో చేరానేది అంజనా చూడు చూడు ఓ కొత్త పాట పాడు నీకుంటే నేను తోడు నా జంట ఆటలాడు మన కళ్ళు కలిసే నాడు ఎదలు కలిసే నేడు నీకిష్టమైన